ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కింది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5.5 నెలల తర్వాత కవిత బెయిల్పై విడుదల కానున్నారు. కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ల ధర్మాసనం ఇరువైపులా వాదనలు వింది. కవిత తరపున ముకుల్ రోహిత్గి, ఈడీ, సిబిఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వాల్సిందేనని రోహిత్గి, ఇవ్వొద్దంటూ రాజు పోటాపోటీ వాదనలు వినిపించారు. అయితే ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 166 రోజుల తర్వాత ఆమెకు ఊరట దక్కింది. కవితకు బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు చెప్పింది. సిబిఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసింది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది. 10 లక్షల రూపాయల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కోర్టు బెయిల్ షరతుల్లో పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయకూడదని సూచించింది. దర్యాప్తులో ఆలస్యం జరుగుతున్నందున కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు రోహిత్గి. 493 మంది సాక్షులు, 50,000 పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని, పైగా ఆమె ఓ ఎమ్మెల్సీ అని, ఎక్కడికి పారిపోరని రోహిత్గి వాదించారు. సాక్షులను బెదిరిస్తున్నారని చెప్తున్నారని, కానీ ఎక్కడా దానిపై కేసు కూడా నమోదు కాలేదన్నారు. సౌత్ గ్రూప్ నుంచి తరలించినట్లుగా చెప్తున్న నగదును కూడా స్వాధీనం చేసుకోలేదన్నారు. కేసు పెట్టడానికి 4 నెలల ముందే ఫోన్లు ధ్వంసం చేశామని చెప్తున్నారని, ఇది విచిత్రంగా ఉందని అన్నారు. జనం కార్లు, బొమ్మలు మారుస్తూ ఉంటారని, అలాగే కవిత ఫోన్లు మార్చారని, అందులో తప్పేంటని ప్రశ్నించారు రోహిత్కి. ఈ సమయంలో కవితకు ప్రొవిజనల్ బెనిఫిట్ ఎందుకు కల్పించకూడదని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే ఆమె సాక్షులను బెదిరిస్తున్నారని, ఫోన్లు ధ్వంసం చేశారని సిబిఐ, ఈడీ న్యాయవాది తెలిపారు. అయితే ఆమె ఫోన్లు ధ్వంసం చేయలేదని, తన పని వాళ్లకు ఫోన్లు ఇచ్చారని రోహిత్గి చెప్పారు. పని వాళ్లకు ఐఫోన్ ఇచ్చారా అని ప్రశ్నించిన సిబిఐ న్యాయవాది, అందులో ఎలాంటి డేటా లేదన్నారు. తాను కూడా ఫోన్లు తన పనివారికి ఇస్తానని ఈ సమయంలో రోహిత్గి అన్నారు. ఇలాంటి సమయంలో ఫోన్లలోని డేటాను డిలీట్ చేస్తామని, అందులో తప్పేంటని ప్రశ్నించారు ఆయన. డేటా డిలీట్ చేయడంలో తప్పులేదు, కానీ ఫార్మేట్ చేయడం ఏంటని ప్రశ్నించారు సిబిఐ లాయర్. ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదిక కూడా సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నాయన్నారు. ఆమె మిగిలిన నిందితుల్లో టచ్లో ఉన్నట్లు చెప్పడానికి కాల్ రికార్డులు ఉన్నాయన్నారు. అయితే సిసోడియా బెయిల్ పిటిషన్ను పరిశీలించారా అని గవాయ్ ప్రశ్నించారు. పరిశీలించామని, ఆయన కంటే బెయిల్ ఇవ్వడానికి కవితకు అవకాశాలున్నాయని అన్నారు రోహిత్గి. విచారణలో ఆలస్యం జరుగుతున్నందున బెయిల్ ఇవ్వాలన్నారు. పైగా ఓ మహిళకు బెయిల్ ఇవ్వొచ్చని అన్నారు. సాధారణ మహిళ, ప్రత్యేకమైన మహిళ అంటూ ఎలాంటి తేడా ఉండదని ఈ సమయంలో జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. అరుణ్ పిళ్ళై స్టేట్మెంట్ మార్పు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. సిబిఐ కస్టడీలో ఉన్న వ్యక్తి మాట మారిస్తే అందుకు కవిత ఎలా బాధ్యులవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే కస్టడీలో ఉన్నంత మాత్రాన ఎవరు ఆ వ్యక్తిని కలవరని కాదని చెప్పారు సిబిఐ లాయర్. కవితకు జారీ చేసిన సమన్లలో ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తామని ఉందని, దాంతోనే పిళ్ళై తన స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారన్నారు ఏఎస్జీ రాజు. కవితకు వ్యతిరేకంగా ఉన్న స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకోవడాన్ని ముకుల్ రోహిత్గి తప్పుబట్టారు. ఈడీ, సిబిఐలు కావాలనే కవిత పేరు చెప్పించాయన్నారు. కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవన్నారు రోహిత్గి. ఈ సమయంలో ప్రాసిక్యూషన్లో పారదర్శకత ఏదని ప్రశ్నించింది ధర్మాసనం. కవితను ముద్దాయిగా చేరిస్తే మాగుంట సాక్షి ఎలా అవుతారని ప్రశ్నించింది. ఏఎస్జీ చదివి వినిపించిన స్టేట్మెంట్లు కూడా అప్రూవర్లుగా మారాక చదివినవే అని, ఆ నిందితులు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లకు అవి విరుద్ధంగా ఉన్నాయన్నారు రోహిత్కి. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని, అప్రూవర్లుగా మారి బెయిల్పై విడుదలైన సాక్షుల స్టేట్మెంట్లనే పరిశీలిస్తున్నామన్నారు. అయితే ఈ సమయంలో బెయిల్ ఇస్తే అది విచారణను ప్రభావితం చేస్తుందన్నారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. అయితే దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని, ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారని, ఇప్పట్లో విచారణ పూర్తయ్యేలా లేదు కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వొచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజీని అడిగి తెలుసుకుందాం. రాజు, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ అయితే వచ్చింది. ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? అలాగే వాదనలు ఎలా కొనసాగాయి రాజు? ఎస్ రఫీ, మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్సీ కవితను అటు సిబిఐ మరోపక్క ఈడీ ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ చేశాయి. సో రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇక ఏ విధంగానైతే ఇప్పుడు అంటే లంచ్ సమయానికే ఈ బెయిల్ ఆర్డర్ వచ్చింది కాబట్టి వెనువెంటనే కొన్ని కీలకమైనటువంటి ప్రాసెస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కవిత తరపున న్యాయవాదులు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ను వెంటనే ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసి అక్కడ ఉన్నటువంటి జడ్జి కావేరి బవేజా నుంచి మళ్ళీ బెయిల్ ఆర్డర్ను తీసుకొని, బెయిల్ షరతులకు సంబంధించినటువంటి ఆర్డర్ను తీసుకొని తిహార్ జైలుకు వెళ్ళి తిహార్ జైల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో తిహార్ జైల్లో ప్రస్తుతం 6వ నెంబర్ సంబంధించినటువంటి జైల్లో కవిత ఉన్నారు. సో దాదాపు 5 నెలలకు పైగా అంటే దాదాపు 163 రోజుల పాటు కవిత జైల్లోనే ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే మార్చి 15వ తేదీన కవితను మొదట ఈడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన తిహార్ జైల్లో ఉన్నప్పుడే సిబిఐ అదుపులోకి తీసుకొని అరెస్ట్ కూడా చేసింది. సో ఓవరాల్గా చూస్తుంటే మొదట ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును కూడా కవిత ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు సైతం కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పైగా అక్కడ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. సో ఫైనల్గా కవిత ఇక తనకు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి కవిత ఎప్పుడైతే మొదట ఈడీ కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్ అయ్యారో ఆ సమయంలోనే కవిత తొలిసారిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఆ సమయంలో ముందుగా మీరు ట్రయల్ కోర్టులోనే ఈ బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం కూడా చేసింది. సో ఈరోజు జరిగినటువంటి వాదనలు కనుక పరిశీలిస్తే ఓవరాల్గా కూడా కవిత తరపున కొన్ని కీలకమైనటువంటి వాదనలు సుప్రీంకోర్టు ముందు పెట్టడం జరిగింది సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్కి. ఏదైతే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవితను కావాలనే ఇరికించారు, ఇది తప్పుడు కేసు. పైగా కవిత ఈడీకి కావచ్చు, సిబిఐకి కావచ్చు, వాళ్ళు ఏ విధంగానైతే విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు ఆ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత కూడా సహకరించారు. సో సుదీర్ఘ కాలంగా కవిత జైల్లోనే ఉండాల్సి వచ్చింది. 5 నెలల పాటు ఈడీ కేసులో, 4 నెలల పాటు ఏ విధంగానైతే సిబిఐ కేసులో కవిత జైల్లోనే ఉన్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఒక మహిళగా, అంతేకాదు రాజకీయ నేతగా, సెక్షన్ 45 ప్రకారం ప్రజాప్రతినిధిగా తను బెయిల్ పొందేందుకు పూర్తి స్థాయిలో అర్హురాలనే విషయాన్ని కూడా ముకుల్ రోహిత్కి తన వాదనల ద్వారా వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో వీటన్నిటికంటే కీలకమైనటువంటి అంశం ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిబిఐ, ఈడీలు ఛార్జ్షీట్లను దాఖలు చేశారు. సో ఛార్జ్షీట్లను దాఖలు చేశాక ఇక ఈడీ కానీ సిబిఐ కానీ పెద్దగా విచారించాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం 491 మంది సాక్షులను విచారించి 57 మందిని ఇప్పుడు నిందితులుగా ఈడీ, సిబిఐలు అరెస్ట్ చేసినటువంటి క్రమంలో దాదాపు 50,000కు పైగా ఇప్పటికే ఆ పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి క్రమంలో ఇక కవిత జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఏంటి, ఇంకా కవితను జైల్లో ఉంచి ఈడీ, సిబిఐలు ఏం విచారణ జరుపుతారు అనే విషయాన్ని కూడా ముకుల్ రోహిత్కి ఈ సందర్భంలో విచారణ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే అటు ఈడీ తరపున, మరోవైపు సిబిఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలను తారుమారు చేస్తారు, గతంలో అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను కవిత బెదిరించడం వల్లనే వెనక్కి తీసుకున్నారనే విషయాన్ని అన్నారు. దాంతో సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. అంటే ఆ సమయంలో అరుణ్ రామచంద్ర పిల్లై ఈడీ అదుపులోనే ఉన్నారు, కవిత సైతం అరెస్ట్ అయ్యే ఉన్నారు. సో కవిత అరుణ్ రామచంద్ర పిల్లైని ఎలా బెదిరించారు, సో ఇదంతా కూడా పారదర్శకంగా లేదు అనే విషయాన్ని అక్కడే సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, బుచ్చిబాబులు ఇతరులంతా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం కవిత ఈ కేసులో సౌత్ గ్రూప్కు లీడ్ చేశారు. సో ఖచ్చితంగా కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవితను ఇక్కడ తప్పుపట్టాల్సిందే, కవిత జైల్లో ఉండాల్సిందనే విషయాన్ని కూడా ఎస్వి రాజు స్పష్టం చేయడం జరిగింది. సో ఆ సమయంలో ముకుల్ రోహిత్కి మాత్రం కవిత తరపున కొన్ని వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అంటే
ఇప్పటి వరకు ఈ కేసులో 100 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయి ఆమ్ ఆద్మీ పార్టీకి అన్నారు. కానీ ఎక్కడా కూడా ఆ 100 కోట్ల రూపాయల రికవరీకి సంబంధించినటువంటి అంశం ఛార్జ్షీట్లో కానీ ఇటు వాదనలో కానీ లేదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సాక్ష్యాలు అనేటివి లేకుండా పోయాయి. ఓన్లీ ఆ 5గురు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బెదిరించి తీసుకున్నారు. కవిత, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ వీళ్ళ పేర్లను చెప్తేనే మీకు బెయిల్ ఉంటుందని చెప్పారనే విషయాన్ని కూడా కోర్టు ముందుకు దృష్టికి తీసుకెళ్లారు ముకుల్ రోహిత్కి. దాంతో అప్పటికప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం జోక్యం చేసుకొని వాస్తవానికి అంటే ఏదైతే ఈ వ్యవహారంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా పారదర్శకంగా లేదు. అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అరెస్టు చేయకుండా ఏ విధంగా సాక్షులుగా చేర్చారు ఏంటి అనే విషయం పైన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దానికి తోడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు నిందితులుగా ఉన్నప్పుడు సాక్షులుగా ఎలా చేర్చారు, పైగా ఇక్కడ ఎటువంటి పారదర్శకత అనేది లేదనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఖచ్చితంగా కవిత బెదిరించి ఉండొచ్చు అనే అనుమానాలు మాకున్నాయనే విషయం పైన మళ్ళీ ఎస్వి రాజు తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా కూడా ఇక్కడ ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. సో విచారణ జరపాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారించారు. కాబట్టి కవిత ఇక జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అనే విషయం పైన కూడా చర్చించారు. అంటే ఫర్దర్గా మళ్ళీ ఏమైనా అవసరం వస్తే కవితను విచారిస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఎస్వి రాజు స్పష్టం చేశారు. సో ఇప్పుడు కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని కండిషన్స్ను కూడా పెట్టారు. ఒక్కొక్క కేసుకు 10 లక్షల రూపాయలను బెయిల్ బాండ్గా సమర్పిస్తూనే మరోపక్క ఈ ఫర్దర్గా ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎప్పుడు విచారణకు పిలిచినా సరే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత హాజరు కావాల్సి ఉంటుంది. అంతేకాదు కవిత తన పాస్పోర్టును ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా విదేశాలకు వెళ్లాల్సి వస్తే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్న తర్వాత మాత్రమే విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో మొత్తానికి కవితకు కలిసి వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ని చూడాలంటే గతంలో ఏ విధంగానైతే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారు, సో ఆ బెయిల్ గ్రౌండ్స్ను బేస్ చేసుకునే ఈరోజు కవిత బెయిల్ కోసం కవిత తరపున న్యాయవాది సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్కి మూవ్ అయ్యారు. సో దానికి అనుగుణంగానే కవిత ఇక జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఛార్జ్షీట్లను దాఖలు చేశారు. 45 సెక్షన్ ప్రకారం తను ఒక మహిళ ప్రజాప్రతినిధురాలుగా ఉన్నారు, ఆమెకు బెయిల్ ఇవ్వండి, ఆమె దేశం విడిచి ఎక్కడికి పారిపోదు అనే విషయం పైన కూడా స్పష్టం చేశారు. సో దాంతో ముకుల్ రోహిత్కి చేసినటువంటి కవిత తరపున వాదనలను ఏకీభవించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఫైనల్గా కవితకు సిబిఐ, ఈడీ ఈ 2 కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజెన్యూ కోర్టులో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ను పెట్టే ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అప్పటికే సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు హడావుడిగా ఏదైతే బెయిల్ బాండ్ అంటే నిర్ణీత సమయం లోపల బెయిల్ బాండ్ను తిహార్ జైల్లో సబ్మిట్ చేసేందుకు వాళ్ళు ప్రాసెస్ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఈరోజు సాయంత్రం వరకు కవిత జైలు నుంచి విడుదలై బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రఫీ రైట్. సో ఈరోజు ఈవినింగ్ కల్లా ఏమన్నా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా, 6 లోపల రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యే అవకాశం ఉందా, రేపేమన్నా వాయిదా పడే అవకాశం ఉందంటారా? ఎస్, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎప్పుడైతే అంటే వాస్తవానికి కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే ఆశతో మొదటి నుంచి బీఆర్ఎస్ నేతలందరూ కూడా రెడీగా ఉన్నారు. సో కోర్టులో ప్రొసీడింగ్స్ అయిపోతూనే అందుకే ఎవరితో కూడా అంటే మీడియాతో కూడా మాట్లాడకుండా కేటీఆర్ ఇక్కడ నుంచి హడావిడిగా సుప్రీంకోర్టు నుంచి ఆటోలో వెళ్ళిపోయారు. అంటే తన వెహికల్ ట్రాఫిక్లో ఇరుక్కుంది, అది రావడానికి సమయం పట్టేలా ఉంది. సో ఈలోగా బెయిల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. 10 లక్షలు ఈడీ కేసులో, ఒకవైపు సిబిఐ కేసులో 10 లక్షల బాండ్స్ను ఇవ్వడంతో పాటు ఏ విధంగానైతే ష్యూరిటీస్ను ఇవ్వడం, దాంతోపాటు దీన్ని తీసుకెళ్ళి అటు తిహార్ జైల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్స్ కానీ షూరిటీస్ కానీ ఇవన్నీ కూడా ట్రయల్ కోర్టులో ప్రాసెస్లో ఉంటాయి. సో ట్రయల్ కోర్టుకు వెళ్ళి అవన్నీ సబ్మిట్ చేసి అక్కడ నుంచి తిహార్ జైలుకి వెళ్తారు. తిహార్లో జైలు సూపరింటెండెంట్కు ఆ పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే దాదాపు 4 గంటల ప్రాసెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ 4 గంటల లోపు అంటే 6 గంటల లోపు కవిత బెయిల్కు సంబంధించినటువంటి బాండ్స్, షూరిటీ పేపర్స్ జైల్లో కనుక సబ్మిట్ చేస్తే వెంటనే కవితను విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికోసం కావాల్సినటువంటి ప్రాసెస్ని అయితే మూవ్ చేస్తున్నారు. దాదాపు ఈరోజు సాయంత్రానికి కవిత విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రఫీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. నేను ప్రేమలో ఉన్నాను.